గవర్నమెంట్ ఉద్యోగుల్ని సింపుల్గా ఉప్మాలో కరివేపాకులు తీసి అవతల పడేయచ్చా? అసలు వర్కౌట్ అవుద్దా? కానీ ఒక్క ఈమెయిల్ తోటి మీ ఉద్యోగం పోతే ఎలా ఉంటుంది? వినడానికి వింతగా ఉంది కదా. ఎస్, ప్రస్తుతం అమెరికాలో జరుగుతుంది అదే. ఏం జరుగుతుంది అంటే ట్రంప్ ఎలాన్ మస్క్కి ఓ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు. గవర్నమెంట్ డోజ్ అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి, అరే భయ్యా ఇక్కడ ఎవడెవడు ఎంత తిన్నాడు, ఏం తిన్నాడు చెప్పు, అసలు ఏం జరుగుతుంది అమెరికాలో నువ్వు తెలుసుకోరా నాయన అంటే తోవుతున్న కొద్దీ విషయాలు బయటపడుతున్నాయి అనమాట. సరే, అది వేరే విషయం. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్గా గవర్నమెంట్లో పనిచేసే ఎంప్లాయీని తీసే ధైర్యము ఏ కంట్రీలో అయినా ప్రెసిడెంట్లకి, ప్రైమ్ మినిస్టర్లకి అంత సింపుల్గా, అంత ఈజీగా ఉండదు. ఇప్పుడు మన కంట్రీలో గవర్నమెంట్ ఎంప్లాయీని పని చేయని వాళ్ళని తీసేయలేరు. పని చేసినా చేయకపోయినా గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగం పోతారు, జీతం వస్తుంది, పెన్షన్లు వస్తాయి, గవర్నమెంట్ మారినప్పుడల్లా ఓట్ల కోసం జీతాలు పెంచుతుంది. కానీ ఇక్కడ వచ్చేసేసి ఒక చిన్న ఈమెయిల్ అందరికి ఎంప్లాయీస్కి ఎలాన్ మస్క్ మొన్న సాటర్డే నాడు ఈమెయిల్ ఇచ్చాడు. మీరందరూ ఏమేమి పని చేశారో లాస్ట్ వీక్ మీరు ఏ పని చేశారో అది మీరు ఒక 5 లైన్స్లో నాకు పంపించండి బై మండే ఈవినింగ్ 10:59 లోపు. ఫెయిలింగ్ టు రిప్లై విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ రిజిగ్నేషన్. ఇక్కడ అసలు చాలా హైలీ, ఇది మామూలు కాదనమాట. రిప్లై ఇస్తేనేమో మనం ఏం చేసామో చెప్పాలి. అంటే నిజంగా పని చేసిన వాళ్ళు ఉంటే మేము పలాంది చేసాము, ఆఫీస్ ఓపెన్ చేసాము, ఊడ్చాం, చల్లాం, డబ్బాలు తీసాం, 5 తీసాం, ఏదో చెప్పుకుంటారు వాళ్ళు. పనేమి లేదు, ఓకే ఖాళీగా ఉన్నాము అంటే కొన్ని ఆర్గనైజేషన్స్లో ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే, ట్రంప్ చెప్పేది ఏంటంటే బేసిక్గా కొన్ని ఆర్గనైజేషన్స్లో ఎక్స్ట్రా ఎంప్లాయీస్ ఉన్నారు, మనకు అవసరం లేకపోయినా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు, వేస్ట్ అయిపోతుంది. మోర్ ఎఫిషియన్సీ ఇన్ ద గవర్నమెంట్ ఉంటే కనుక లెస్ ఎంప్లాయీస్ మోర్ ఎఫిషియన్సీ. అంటే తక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటే 8 గంటల్లో వీడు చక్కగా ఇంత పని చేయగలడు అన్న పని ఉన్న దగ్గరే ఇంతమంది ఎంప్లాయీస్ ఉండాలి, మిగిలిన వాళ్ళంతా వేస్ట్ అన్న ఉద్దేశంతో క్లీనప్ చేయడం కోసం వాళ్ళు చేశారనమాట. సో ఇప్పుడు ఈరోజు మండే ఈవినింగ్ 10:59 లోపు కనుక ఎవరెవరైతే రిప్లై ఇస్తారో ఆ రిప్లై ఇచ్చిన వాళ్ళు ఓకే అంటే, ఒకవేళ వాళ్ళు ఏం వర్క్ చేశారో అది వాల్యుబుల్ వర్క్ అయితే కనుక వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళు ఏం చేయలేదు, ఖాళీగా ఉన్నాము లాస్ట్ వీక్ అని చెప్పి కూడా చెప్పలేరు కదా. సో ఎవరైతే హెడ్ వీళ్ళకు ఉంటాడో, మన కార్మిక నాయకులు అనే వాళ్ళు ఉంటారు కదా జనరల్గా, వీళ్ళ కార్మిక నాయకులు వచ్చేసి చెప్తున్నది ఏంటంటే, మీరు దానికి రిప్లై ఇవ్వద్దు అంటే. ఇక్కడ వెరీ ట్రిక్ ఏంటంటే, రిప్లై ఇస్తే ఏం చేసామో చెప్పాలి, ఇవ్వకపోతే కన్సిడర్డ్ యాజ్ రిజిగ్నేషన్ అంటే మీ జాబ్ ఫట్. చాలా ట్రిక్కీ అనమాట ఇది అసలు మామూలుగా కూడా కాదు. అంటే జనరల్గా అడిగి ఆలోచించుకొని టైం ఇచ్చి నువ్వు ఉంటావా పోతావా అని అడిగితే అదొక డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా నువ్వు రిప్లై ఇస్తే ఓకే, రిప్లై అయిపోతే పోతావు, కానీ రిప్లై ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి అనేది కూడా వీళ్ళకి టెన్షన్. ఇప్పుడు అంటే పని చేసేవాడు ఏదో ఒక పని చేసి రిప్లై ఇస్తాడు, పని చేయనివాడు ఏమని ఇస్తాడు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది బేసిక్గా ఏంటి, ఎంప్లాయీస్ మీద ఎందుకు కక్ష కట్టారంటే, కక్ష కట్టడం కాదు. ఒక్కసారి ట్రంప్ ఏంటంటే ఆయన బేసిక్గా ఆయన దేశం భక్తి ఎక్కువ ఉన్న పిచ్చోడు అనమాట. అమెరికా ఫస్ట్ అంటాడు. సో అందరికీ అమెరికా పిచ్చికిచ్చేసాడు, మనోడు గెలిచేసాడు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు హై లెవెల్ కరప్షన్ అనేది జరిగింది ప్రతి చోట. డబ్బులు వేస్ట్ చేశారు, ఎక్కువ ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు, ఎక్కువ యుఎస్ఐడ్ని వేస్ట్ చేశారు, ఇవన్నీ తవ్వుకుంటా వస్తున్నాడు అనమాట. అసలు ఎవడికి పడితే వాడికి డబ్బులు ఇచ్చేశారు, మీరు ఇష్టం వచ్చినట్టు ఎవడబ్బ సొమ్మని ఇస్తాడు, ట్యాక్స్ పేయర్స్ డబ్బులు తీసుకుపోయి ఆ కంట్రీకి ఇంత ఈ కంట్రీకి ఇంత అని పంచిపెట్టారు. సో అంటే కంట్రీలో ఇంత డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, ఆ వేస్ట్ అయ్యే డబ్బులు అన్నిటినీ గ్యాదర్ చేసి డెవలప్మెంట్ కోసం వాడతా అన్న ఉద్దేశంతో చేస్తున్నాడు అనమాట. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే తెలియదు. మరి ఎంప్లాయీస్ ఎలా రెస్పాండ్ అవుతారు, మరి వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఏం జాబ్ చేయలేదని చెప్తే మరి ఉద్యోగం పీకుతారేమో, రెస్పాండ్ కాకపోతే కూడా పీకుతారేమో. సో వీళ్ళ పరిస్థితి మాత్రం కొంచెం ఆగమగోచరంగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.